గడిచిన తరగతిలో నాటకానికి సంబంధించినటువంటి అంశాలు తెలియచేయడం జరిగింది. ఇప్పుడు స్థూల అవగాహనలో నాలుగవదైనటువంటిది ఏంటి అంటే వచన కవిత. ఈ వచన కవిత అనేటటువంటి ప్రక్రియ ఏ విధంగా వచ్చింది? కవిత్వం అంటే తెలుసు, పద్యం అంటే తెలుసు, గేయం అనేటటువంటిది తెలుసు. అంటే కవిత్వం పద్య గేయ రూపంలోనే కాకుండా వ్యవహారిక పదాలు వాక్యాలతో కొత్త రూపాన్ని సంచరించుకున్నటువంటి ప్రక్రియ ఏది అంటే వచన కవిత అనేటటువంటి ప్రక్రియ అండి. ఇక్కడ పాశ్చాత్య కవితా ధోరణుల ప్రభావం దీనికి ప్రధానమైనటువంటి కారణం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే పాశ్చాత్యుల యొక్క కవితా ధోరణే దీనికి ప్రధానమైనటువంటి కావ్యంగా తెలియచేయవచ్చు. ఫ్రెంచ్ భాషలోని ఏ భాష? ఫ్రెంచ్ భాషలో ఏమంటారట దీన్ని? VERSE LIBRE వాస్ లిబరో అని దేనంటూ ఉన్నారు. ఇక్కడ వచన కవితను ఫ్రెంచ్ భాషలో అంటారు. దీన్ని ఆంగ్లంలో ఈ వచన కవితను ఆంగ్లంలో ఏమంటారండి? ఫ్రీ వెర్స్ అని దేన్ని పిలుస్తామంటే ఆంగ్లంలో పిలుస్తూ ఉంటాం. అని పిలుచుకున్న కవితా పద్ధతి తెలుగులో వచన కవితగా స్థిరపడింది. దీన్ని ఇప్పుడు ఫ్రీ వెర్స్ ఉంది కదా, దీన్ని తెలుగులో ఏమంటున్నాము అంటే వచన కవిత అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి అనేటటువంటిది చెందడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ వచన కవితకు ఆద్యుడిగా చెప్పుకునేటటువంటి వ్యక్తి ఎవరు? ఈ వచన కవితకి ఆద్యుడు ఎవరు అనేటటువంటి విషయాన్ని కనుక వస్తే శిష్ట్ల ఉమామహేశ్వరరావు. ఎవరండి? శిష్ట్ల ఉమామహేశ్వరరావు. దేనికి ఆద్యుడు? వచన కవితకి ఆద్యుడుగా చెప్పుకునేటటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే శిష్ట్ల ఉమామహేశ్వరరావు గారు. ఈ శిష్ట్ల మహేశ్వరరావు గారు రాసిన వచన కవితల్ని 1938లో విష్ణు ధనువు నవమి చిలుక సంపుటాలుగా ప్రకటించడం అనేటటువంటి జరిగింది. ఏ సంవత్సరంలో? 1938వ సంవత్సరంలో. ఎవరు రాసినటువంటి? శిష్ట్ల ఉమామహేశ్వరరావు రాసినటువంటి ఈ వచన కవితల్ని ఏవి? విష్ణు ధనువు ఒకటి. ఏంటండి? విష్ణు ధనువు. రెండవది నవమి చిలుక అనేటటువంటి కథా సంపుటాలుగా ప్రకటించడం అనేటటువంటి జరిగింది. వచన కవిత ప్రయోగ దశ తొలి దశలో వచ్చినటువంటి ఈ కవిత్వాన్ని శిష్ట్ల ప్రాహ్లాద కవితగా పేర్కొన్నాడు. వచన కవిత ప్రయోగ దశ తొలి దశలో వచ్చినటువంటి ఈ వచన కవిత్వాన్ని ఏ విధమైనటువంటి కవితగా? ప్రాహ్లాద కవితగా ఎవరు పేర్కొన్నారు? ఇక్కడ శిష్ట్ల ఉమామహేశ్వరరావు వచన కవితని పేర్కోవడం అనేటటువంటిది జరిగింది. అటు తర్వాత వచన గేయం, వచన పద్యం, ముక్తచంద కవిత, స్వచ్ఛంద కవిత, ఫ్రీవర్, వాస్ లిబర్, వచన కవిత అనే పలు పేర్లు వ్యాప్తిలోకి వచ్చిన వచన కవిత అనేటటువంటి పేరు మాత్రమే స్థిరపడిపోయింది. అటు తర్వాత వచన గేయం అన్నారు, వచన పద్యం అన్నారు, ముక్తచంద అన్నారు, ముక్తచంద కవిత అన్నారు, స్వచ్ఛంద కవిత అన్నారు, ఫ్రీ వర్స్ అన్నారు, వర్స్ లిబర్ అన్నారు. ఏది ఏమైనప్పటికీ ఏ విధమైనటువంటి పేరుతో బలంగా నిలబడింది అంటే వచన కవితగా మాత్రమే నిలబడిపోయింది, స్థిరపడిపోయిందని తెలియచేయవచ్చు. వ్యవహార భాషా ప్రయోగాల్లో భావపరమైన చిన్న వాక్యాల పాద విభజనతో వచన కవిత నడుస్తుంది. ఏ విధంగా? వ్యవహార భాషా ప్రయోగాలతో భావపరమైన చిన్న వాక్యాల పాద విభజనతో మాత్రం నడిచేటటువంటి సాహిత్య ప్రక్రియ ఏది అంటే వచన కవిత నడుస్తుంది. భావగణాలతో అంతర్లయ గల వాక్యాలతో వచన కవిత స్వేచ్ఛానుగుణంగా కదులుతుంది. ఏ విధంగా కదులుతుందయా అంటే భావగణాలతో అంతరం అంటే ఏంది? లోపల ఉండేటటువంటి లయగల వాక్యాలతో స్వేచ్ఛానుగుణంగా ఏది కదులుతుంది అంటే వచన కవిత నడుస్తూ ఉంటుంది. ప్రతి వచన కవికి తనదైన నిర్మాణ శిల్పం ఉండడం వచన కవిత యొక్క ప్రత్యేకత.
ప్రతి వచన కవికి తనదైనటువంటి నిర్మాణ శిల్పం ఉండడం దేని యొక్క ప్రత్యేకత? వచన కవిత యొక్క ప్రత్యేకత. వచన కవితలో పాఠకునికి భావోద్వేగం కలిగించినట్లుగానే ఒక విరుపు, భావలయ, అంతర్లయలు నిగూఢంగా ఉంటాయి. ఏవి అయ్యా రహస్యంగా ఉండేటటువంటివి అంటే ఒక విరుపు, భావలయ, అంతర్లయ అనేటటువంటి ఈ అంశాలన్నీ కూడా నిగూఢంగా ఉండేటటువంటి అంశాలుగా తెలియచేయవచ్చు. మరి వచన కవిత ఆవిర్భావ దశలో 1939లో పట్టాభి పిడేల్ రాగాల్ డజన్ కవితా సంపుటి, నయాగారా కవితా సంకలనం ముఖ్యమైనవి. ఎవరు 1939వ సంవత్సరంలో ఎవరు రాసినటువంటిది? పట్టాభి పిడేల్ రాగాల డజన్ గుర్తొచ్చేటటువంటిదండి. మరి పట్టాభి ఏ డజను? పిడేల్ రాగాల డజన్. తర్వాత వచ్చేసి అనేటటువంటి కవితా సంపుటి. తర్వాత రెండవది ఏంటిది? నయాగారా అనేటటువంటి కవితా సంపుటి ముఖ్యమైనటువంటిది. తెలుగులో తొలి కవితా సంకలనమైన నయాగరను కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాస్, ఏల్చూరి సుబ్రహ్మణ్యాలు ప్రచురించారు. కుందుర్తి వచన కవితకు ఉద్యమ స్ఫూర్తిని అందించాడు. మరి వచన కావ్యంగా తెలంగాణ కావ్యాన్ని రచించి వచన కవితా పితామహుడిగా ప్రసిద్ధి చెందడం అనేటటువంటిది జరిగింది. చూడండి, పిడేల్ రాగాల డజన్ కవితా సంపుటి, నయాగార కవితా సంకలనం ముఖ్యమైనవి. తెలుగులో తొలి వచన కవితా సంకలనమైన నయాగరను కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాస్, ఏల్చూరి సుబ్రహ్మణ్యంలు ప్రచురించారు. రాసిందేమో పటాభి, పిడేల్ రాగాల్డయన్ని, తర్వాత నయాగర అనేటటువంటిది. అంటే తొలి వచన కవితా సంకలనం ఏంటిది అంటే ఇక్కడ నయాగర అనేటటువంటి కావ్యం అండి. నయాగర అనేటటువంటి వచన కవితా సంపుటి. మరి దీన్ని ఎవరయ్యా ప్రచురించినటువంటి వాళ్ళు అంటే కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం అనేటటువంటి ముగ్గురు కవులు దేన్ని ప్రచురించారు? నయాగర అనేటటువంటి కావ్యాన్ని, వచన కవితను ప్రచురించడం జరిగింది. మరి కుందుర్తి వచన కవితకు ఉద్యమ స్ఫూర్తిని అందించాడు. కుందుర్తి దేనికి? వచన కవితకి ఉద్యమ స్ఫూర్తిని అందించాడు. అంటే వచన కావ్యంగా తెలంగాణ కావ్యాన్ని రచించి, వచన కావ్యంగా దేన్ని? కుందుర్తి ఆంజనేయులు వచన కావ్యంగా దేన్ని రచించి రచించాడు ఇక్కడ కుందుర్తి రాసినటువంటిది ఏంటిది అంటే తెలంగాణ. కుందుర్తి రాసింది ఏంటండి? తెలంగాణ అనేటటువంటి వచన కావ్యాన్ని రచించి తెలంగాణ వచన కవిత పితామహునిగా ఎవరు పేరు పొందారు అంటే ఇక్కడ కుందుర్తి ఆంజనేయులు పేరు పొందడం అనేటటువంటిది జరిగింది. వచన కవిత పితామహుడు ఎవరు అంటే కుందుర్తి ఆంజనేయులు అండి. ఇది దేనికి సంబంధించినవి అంటే వచన కవితకు సంబంధించినటువంటి అంశాలు. దాని కింద ప్రశ్నలు చూడండి. వచన కవితకు ఆద్యుడిగా ఎవరిని భావిస్తాము? వచన కవితకి ఆద్యునిగా ఎవరిని భావిస్తారండి? వచన కవితకు ఆద్యునిగా చూడండి, ఇక్కడ ఏమన్నాడు? వచన కవితకు ఆద్యుడగా చెప్పుకునే సిస్లా ఉమామహేశ్వరరావు మొట్టమొదటి వ్యక్తి. ఇక్కడ ఎవరు? వచన కవితకి ఆద్యుడు ఎవరు అంటే సిస్లా ఉమామహేశ్వరరావు అనేటటువంటిది మొదటి ప్రశ్నకు సమాధానం. సిస్లా తన కవిత్వానికి పెట్టుకున్న పేరు ఏమిటి? సిస్లా తన కవిత్వానికి పెట్టుకున్నటువంటి పేరేంటిదండి? ప్రాహ్లాద కవితగా. ఏ కవిత? ప్రాహ్లాద కవితగా ఎవరు పేర్కొన్నారు? సిస్లా ఉమామహేశ్వరరావు గారు పేర్కోవడం జరిగింది. వచన కవిత పితామహుడు ఎవరు? వచన కవితా పితామహుడు ఎవరండి? కుందుర్తి ఆంజనేయులు. కుందుర్తి. తర్వాత చూడండి, తెలుగులో తొలి వచన కవితా సంకలనం ఏది? తెలుగులో వచ్చినటువంటి తొలి కవితా సంకలనం ఏంటిదండి? నయాగర. తెలుగులో వచ్చినటువంటి ఏదండి? తెలుగులో తొలి వచన కవితా సంకలనం ఏది అంటే నయాగర. ఈ నయాగర అనేటటువంటి దాన్ని ఎవరు రాశారు? పటాభి రాయడం అనేటటువంటిది జరిగింది. దీన్ని ప్రచురించినటువంటి వాళ్ళు ఎవరు? కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ముగ్గురు కలిసి ప్రచురించడం జరిగింది. కానీ రాసిందేమో పటాభి, ప్రచురించిందేమో ముగ్గురు. మన తొలి వచన కవితా సంకలనం ఏది అంటే నయాగర. పిడేల్ రాగాల డజన్ కవితా సంపుటి కర్త. పిడేల్ రాగాల డజాన్ని ఎవరు రాశారండి? పిడేల్ రాగాల డజన్ ఎవరు రాశారు? పటాభి రచించాడు. ఇది 5వ ప్రశ్నకి సమాధానం. చూడండి, వచన కవితకు ఆద్యుడిగా ఎవరిని భావిస్తారు అంటే సిస్లా ఉమామహేశ్వరరావు గారు. సిస్లా తన కవిత్వానికి పెట్టుకున్నటువంటి పేరు ఏంటిది అంటే ప్రాహ్లాద అనేటటువంటి పేరు పెట్టుకున్నాడు. వచన కవితా పితామహుడు ఎవరు అంటే కుందుర్తి. తెలుగులో తొలి వచన కవితా సంకలనం ఏది అంటే నయాగర. పిడేల్ రాగాల డజన్ కవితా సంపుటి కర్త ఎవరు అంటే పట్టాభి. ఎవరు రాశారు?
పట్టాభి రాయడం అనేటటువంటిది జరిగింది. ఇది దేనికి సంబంధించినటువంటి అంటే వచన కవితకు సంబంధించినటువంటి పేరాగ్రాఫ్. ఇది స్థూల అవగాహన. తర్వాత వచ్చేసి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానం. థ్యాంక్ యూ.